మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇజం. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ యంగ్ టైగర్ రంజిత్ తో చేసిన సినిమా కబాలి. మరి ఈ రెండింటికి కంపారిజన్ ఏముంటుంది? ఎలా సాధ్యం అనిపించడం కరెక్టే, కానీ ఓ విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలు సేమ్ టు సేమ్ అంతే. ఇప్పుడంటే ఇజం మూవీపై అంత క్రేజ్ వచ్చింది, కానీ ఓ నెలన్నర క్రితం అయితే కంప్లీట్ గా జీరో. వరుసగా ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్, జ్యోతిలక్ష్మి, లోఫర్ లాంటి డిజాస్టర్లతో డీలా పడ్డ పూరి. వీరిద్దరి కాంబినేషన్ అంటే క్రేజ్ ఏర్పడడానికి ఏముంటుంది అనిపించింది. కానీ సడన్ గా ఓ రోజు ముహూర్తాలు గట్రా చూడకుండానే ఇజం టీజర్ ని వదిలేశాడు దర్శకుడు పూరి. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, కళ్యాణ్ రామ్ నుంచి ఊహించలేని ట్రాన్స్ఫర్మేషన్, ఎక్కడా ఊహలకు అందని స్టోరీ, అన్నింటినీ సంపాలలో మిక్స్ చేసి వదిలిన టీజర్ తర్వాతే ఇజం పై బజ్ క్రియేట్ అయింది. రంజిత్ ఏదో ఆర్టిస్టిక్ ఫిల్మ్ తీస్తున్నాడులే అని అంతా సైలెంట్ గా ఉంటే, కబాలిరా అంటూ మాఫియా డాన్ గెటప్ లో షాక్ ఇచ్చారు రజనీ. అక్కడి నుండి హైప్ పెరగడమే తప్ప కబాలి ఎక్కడా తగ్గలేదు. ఫైనల్ గా చూస్తే రిజల్ట్ మిక్స్డ్ గానే ఉంది. తెలుగులో ఫ్లాప్, తమిళ్లో పర్వాలేదు అనేలా ఆడింది. మరి అదే టైప్ లో బజ్ క్రియేట్ చేసిన ఇజం రిజల్ట్ ఇవాళ తేలిపోనుంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు